అటు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైసీపీ పేటీఎం బ్యాచ్ రెచ్చిపోతోంది. టీడీపీ జనసేనపై ఫేక్ బ్యాచ్ విష ప్రచారానికి తెగబడుతోంది. వైసీపీ సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్ మరోసారి ఫేక్ ప్రచారానికి తెరతీసింది. నిన్న తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబు ప్రసంగం ఆడియోను మార్చేసి ఆ ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది. టీడీపీ జనసేన విన్నింగ్ టీం, వైసీపీ చీటింగ్ టీం అన్న చంద్రబాబు వ్యాఖ్యల ఆడియోను మార్చి టీడీపీ జనసేన చీటింగ్ టీం అన్నట్టుగా పేటీఎం బ్యాచ్ ప్రచారం చేస్తోంది. వైసీపీ ఫేక్ ప్రచారంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. రానున్న ఎన్నికల్లో ఓటమి ఖాయమన్న భయంతోనే వైసీపీ ఇలాంటి నీచమైన పనులకు పాల్పడుతోందని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మాట్లాడిన అసలు వీడియోను టీడీపీ పోస్ట్ చేసింది. టీడీపీ జనసేన విన్నింగ్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీం. అవునా కాదా? తెలుగుదేశం జనసేన గట్టిగా చెప్పాలి, విన్నింగ్ టీం అని. తెలుగుదేశం జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టీడీపీ జనసేన చీటింగ్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విన్నింగ్ టీం. అవునా కాదా? తెలుగుదేశం జనసేన గట్టిగా చెప్పాలి, విన్నింగ్ టీం అని. తెలుగుదేశం జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విన్నింగ్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టీడీపీ జనసేన విన్నింగ్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీం. అవునా కాదా? తెలుగుదేశం జనసేన గట్టిగా చెప్పాలి, విన్నింగ్ టీం అని. తెలుగుదేశం జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీటింగ్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టీడీపీ జనసేన చీటింగ్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విన్నింగ్ టీం. అవునా కాదా? తెలుగుదేశం జనసేన గట్టిగా చెప్పాలి, విన్నింగ్ టీం అని. తెలుగుదేశం జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విన్నింగ్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైసీపీ ఫేక్ బ్యాచ్ ప్రచారానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. శ్రీనివాస్, నిన్న తాడేపల్లిగూడెం సభ సక్సెస్ కావడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆందోళన పెరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిన్న తాడేపల్లిగూడెం సభలో చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియోల్ని మార్పింగ్ చేసి మరీ ఈ రోజు సోషల్ మీడియాలో పేటీఎం బ్యాచ్ ఫేక్ ప్రచారానికి తెగబడింది. ఇందులో ప్రధానంగా తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబు చేసిన ప్రసంగం ఆడియో మార్చి వైరల్ చేయడానికి తెగబడింది. టీడీపీ జనసేన విన్నింగ్ టీం, వైసీపీ చీటింగ్ టీం అని చెప్పి నేను ఒరిజినల్ గా చంద్రబాబు నాయుడు తాడేపల్లిగూడెం సభలో చెప్పారు. ఈ రోజు పత్రికలు, ప్రసార సాధనాల్లో కూడా అది ప్రధానంగా ఫోకస్ అయింది. పైగా గూడెం సభకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు అనేది కూడా ఈ రోజు పెద్ద ఎత్తున మీడియాలో వచ్చింది. పైగా దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి. వీళ్ళు తెచ్చిన వాళ్ళు కాదు, స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు అంటూ కూడా ప్రచారం టీడీపీతో పాటు మిగతా పార్టీలు కూడా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సభని ఏ విధంగా అయినా సరే బదనాం చేయాలి, ఈ వచ్చిన ప్రచారాన్ని ఏ విధంగా అయినా సరే అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు చేసిన ప్రసంగానికి సంబంధించిన ఆడియోని మార్చి జనసేన చీటింగ్ టీం, టీడీపీ జనసేన చీటింగ్ టీం అని చంద్రబాబు అన్నట్టు ఆ వాయిస్ ను మార్చి వైరల్ చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా. దీని మీద టీడీపీ నేతలు, తెలుగుదేశం పార్టీ మండిపడింది. ఒరిజినల్ వీడియో ఏంటి, నిన్న తాడేపల్లిగూడెం సభలో చంద్రబాబు చేసిన ప్రసంగానికి సంబంధించిన ఒరిజినల్ వీడియో ఏంటి, ఈ రోజు సోషల్ మీడియాలో పేటీఎం ఫేక్ బ్యాచ్ చేస్తున్న ఫేక్ ప్రచారం ఏంటి అనేది కూడా ఈ రెండు వీడియోలను తెలుగుదేశం వెబ్సైట్ లో ఉంచి ఇటువంటి ఫేక్ ప్రచారాలను నమ్మవద్దు అని చెప్పి నెటిజన్లతో పాటు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఈ పోస్ట్ పెట్టారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.